ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకుంటారో మీకు తెలుసా? దీని వెనుక ఒక కథ ఉంది. అది మధుకైటబుల కథ. ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలో ఉండగా అతని చెవుల నుండి 2 రాక్షసులు బయటకొస్తారు. వారే మధుకైటబులు. మహావిష్ణువు నుండి వచ్చామని తెలియని వారు మహావిష్ణువుతోని యుద్ధానికి దిగుతారు. శ్రీ మహావిష్ణువు వారితో 1000 సంవత్సరాలు పోరాడతాడు. ఈ యుద్ధం జరుగుతున్న సమయంలో మధుకైటబులు మహావిష్ణువు శరీరాన్ని తాకుతారు. వెంటనే వారు ఒక దివ్యమైన అనుభూతికి లోనవుతారు. వారిలో ఉండే మూర్ఖత్వం నశించి శ్రీమన్నారాయణుని శరణు వేడుతారు. శ్రీ మహావిష్ణువు శరీరాన్ని తాకినప్పుడు వారికి కలిగిన ఆనందం వారికి ఎప్పుడూ కావాలని, వారు ఎప్పుడూ శ్రీ మహావిష్ణువుతోనే ఉండాలని వరాన్ని కోరుకుంటారు. దానికి శ్రీ మహావిష్ణువు అంగీకరించి వారిని వైకుంఠానికి తీసుకువెళ్తాడు. కానీ ప్రధాన ద్వారం నుండి కాకుండా ఉత్తర ద్వారం నుండి లోపలికి తీసుకువెళ్తాడు. వెంటనే మధుకైటబులు శ్రీ మహావిష్ణువులో ఐక్యమై మోక్షాన్ని పొందుతారు. శ్రీ మహావిష్ణువులో ఐక్యమయ్యే ముందు మధుకైటబులు మరొక వరాన్ని కోరుకుంటారు. ఎవరైతే శ్రీ మహావిష్ణువుని ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారో వారందరికీ కూడా మోక్షం కలగాలని కోరుకుంటారు. దానికి శ్రీ మహావిష్ణువు సరే అంటాడు. ఇక అప్పటి నుండి ప్రజలు ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకొని శ్రీమన్నారాయణ్ణి దర్శిస్తే మోక్షం కలుగుతుందని నమ్ముతారు. ఓం నమో నారాయణాయ.